హలో ఫ్రెండ్స్, నా పేరు టైటస్. యాక్చువల్లీ కొంతమందికి థ్రిఫ్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనింది. సో నేనైతే థ్రిఫ్ట్ బిజినెస్ ఆల్మోస్ట్ 1 ఇయర్ చేసిన. సో 1 ఇయర్ బాగానే వెళ్ళింది అండ్ ఐ మేడ్ సమ్ హ్యూజ్ అమౌంట్ ఆన్ ఇట్. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా తక్కువ పెట్టవచ్చు, లైక్ మనం 10,000 to 15,000లోనే స్టార్ట్ చేయొచ్చు. యాక్చువల్లీ 10,000 to 15,000 కూడా ఎందుకంటే ఒక లాట్ తీసుకుంటే మనకు 80 kgs 100 kgs ఉంటుంది. సో 80 kgs ఒక ప్రైజ్, 100 kgs ఒక ప్రైజ్ అంటే ఉంటుంది. జాకెట్స్ అయితే డిఫరెంట్ ప్రైస్, కేజీల ప్రకారం ఉంటుంది. సో మనకు లాట్ ఎక్కువగా దొరికేది ఢిల్లీ, గాంధీనగర్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పానీపత్. సో ఇంకోటి మెయిన్ సోర్స్ ఏంటంటే పానీపత్ నుండి అన్ని చోటకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. సో ఇంకా ఒకటి ఇంపోర్టర్స్ని ఎలా ఫైండ్ చేయాలి అది ఇది అంటే, సో ఐఎమ్ నాట్ సో పర్ఫెక్ట్ ఆన్ ఇట్. సో ఇక్కడికి వెళ్ళండి అని నేను పర్ఫెక్ట్గా అయితే చెప్పలేను, ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఇంపోర్టర్స్ని అప్రోచ్ అయినా, ఎలా వాళ్ళ దగ్గరికి వాళ్ళతో మాట్లాడి, ఎలా స్టాక్ ఆర్డర్ చేసి ఎలా స్టార్ట్ చేశాను. సో నా కాడ ఎవరి నంబర్లు అయితే ఉండేవో, సో బ్లైండ్గా అయితే కాదు, సో నేను పర్సనలీ ఎవరితో అయితే ఆర్డర్ చేశాను, సో ఆ స్క్రీన్ షాట్స్ కూడా మీకు చూపిస్తాను, నో ప్రాబ్లం. లైక్ నేను అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసింది, సో ఎవరి దగ్గర ఏమేమి స్టాక్ తెప్పించుకున్నా, ఎంత ఇంపోర్టర్స్ కాంచి స్టాక్ తెప్పించుకున్నా అవన్నీ చూపిస్తాను, నో ప్రాబ్లం. మీరు అది చూసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ వాళ్ళని అప్రోచ్ అయ్యి యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్, థ్రిఫ్ట్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇంకొకటి, సో నా సజెషన్ ఏంటంటే మీరు ఒక 80 kgs ఆర్ 100 kgs తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు బెనిఫిట్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నార్మల్ పర్ పీస్ తీసుకోవచ్చు, అక్కడ పర్ పీస్ కూడా తీసుకునే ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీ కానీ పానీపత్ కానీ మీకు 3 days జర్నీ అవుతుంది. లైక్ ఒక 3 days వెళ్ళడానికి, 3 days రావడానికి 6 days. టికెట్స్ ఒక 1,000 వేసుకోండి, ఎవ్రీడే ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఒక 500 వేసుకోండి. సో 6 daysకి 3,000 అండ్ టికెట్ ఒక 1,000, అక్కడ ట్రాన్స్పోర్ట్ ఒక 500 వేసుకోండి. సో ఆల్మోస్ట్ మీకు 4,500. ఇంకో 500 ఎమర్జెన్సీ ఏదో ఖర్చు ఉండొచ్చు, అది పెట్టుకోండి. సో 5,000 మీకు వేస్ట్కి వెళ్ళిపోతాయి. సో ఏం చేసిన మీరు వెళ్ళి రావడానికి ఒక 5,000 వెళ్ళిపోద్ది. పోయినప్పుడు మీరు మళ్ళీ అక్కడ మీకు ఎగ్జాంపుల్ జాకెట్సే పట్టుకోండి, మీరు లాట్ తీసుకుంటున్నారంటే మీకు ఒక ప్రైస్ ఉంటుంది, లేదు మీరు పర్ పీస్ తీసుకుంటున్నామంటే మీకు దాంట్లో కూడా ఒక ప్రైస్ ఉంటుంది. లైక్ ఇప్పుడు పర్ పీసే తీసుకున్నారు, మీకు ఒక జాకెట్ 150 పడ్డది అనుకోండి, 150 ఆర్ 200, 150 పట్టుకోండి తక్కువలో తక్కువ. మీకు 150 పడ్డప్పుడు మీరు ఇప్పుడు అంత దూరం వెళ్ళి జస్ట్ ఒక 10 జాకెట్స్ అయితే తీసుకొని వస్తే మీరే లాస్. సో మినిమం మీరు హ్యూజే తీసుకురావాలి, అట్లీస్ట్ ఒక 100 జాకెట్స్, అప్పుడే మీకు ఇక్కడ సేల్ చేసేదానికి మీకు వర్త్ ఉంటుంది. సో 100 జాకెట్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ ఒకటి 150 అంటే మీరు 15,000 అనుకోవచ్చు. పర్ కేజీ ప్రకారం ఉంటుంది ఆడ. సో మీరు నార్మల్ జాకెట్స్లో కూడా 2 types ఉంటాయి, ఒకటి హెవీ ఉంటుంది, ఒకటి నార్మల్ లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ది మీకు 150కి దొరికేస్తుంది, కానీ హెవీ జాకెట్ కావాలంటే మీరు మినిమం 200 అయితే పెట్టాలి. సో మీకు ఒక లాట్ వచ్చేసరికి 80 kgs ఉంటుంది. 80 kgsలో మీకు అప్రాక్సిమేట్లీ 125 to 120 pieces అయితే ఈజీగా వచ్చేస్తాయి. సో దాంట్లో మీకు డిఫెక్ట్ పీసెస్ వాళ్ళు 5% చెప్తారు, కానీ మీకు 10% 15% ఈజీగా డిఫెక్ట్స్ వస్తాయి. ఇంకొకటి అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మెయిన్ ఇంపోర్టర్స్ పైన డిపెండ్. ఒకవేళ మీకు మంచి ఇంపోర్టర్స్ దొరికిందంటే మీకు అసలు డిఫెక్ట్సే రాదు. సో పర్సనలీ మేము తెచ్చిన జాకెట్స్లో అయితే ఒక లాట్ 80 kgs తెచ్చినాం, దాంట్లో 125 pieces వచ్చినాయి. 125 piecesలో 14 pieces అయితే అసలు సేల్ కావు.
సో అది మీరు పక్కన పెట్టాలి. ఇంకోటి 100 జాకెట్స్ అయితే చాలా చాలా మంచిది. పెద్ద పెద్ద బ్రాండ్స్ వస్తాయి, వర్సాచే కానీ, లూయిస్ విట్టాన్ కానీ, డక్కీస్, మళ్ళా ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో అన్నీ వస్తాయి. సో మీరు అన్నీ వచ్చినప్పుడు ఈజీగా సో సేల్ చేయవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు 125లో మీరు క్యాలిక్యులేషన్ 100 పెట్టుకోండి. 100లో ఎట్లుంటుంది అంటే 100కి 100 పోవు, 60 జాకెట్స్ పోతాయి, 40 పెండింగ్ ఉంటాయి. సో మీరు ఏంటంటే అవి కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ చేసుకొని పెట్టాలి. ఇప్పుడు మీరు పానీపత్కి కానీ ఢిల్లీకి వెళ్ళి రావడానికి మీది జస్ట్ పొయ్యి రావడానికే 5000. నేను ఇంకా తక్కువ చెప్తున్నా, మీది ఎక్కువ అవుతుంది. తక్కువలో తక్కువ 5000 అనుకున్నా కానీ మళ్ళీ ఒక లాట్ మీకు 15,000 అనుకున్నా కానీ సో 20,000 అంటే 25,000 ఈజీగా అవుతుంది. ఒకవేళ మీరు లైట్ వెయిట్ జాకెట్స్ తీసుకున్నారంటే 20,000 విత్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెక్ట్ మొత్తం కలిపి. లేదు హెవీ జాకెట్స్ తీసుకున్నారంటే 25,000. 5,000 మీ ఎక్స్పెన్సెస్, ఆ ట్రాన్స్పోర్టు, 20,000 దానికి ఇచ్చిండ్రు అనుకో. మళ్ళీ మీరు ఆడ నుంచి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే డెలివరీ ఉంటుంది. డెలివరీ హోమ్ డెలివరీది ఉంటుంది. ఇంకోటి విఆర్ఎల్ మంచిది హోమ్ డెలివరీ దానికన్నా. తీసుకొని సో టోటల్ దానికి 1000 ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉంటుంది. 80 kgsకి 1000 డెలివరీ ఉంటుంది. సో టోటల్ 26,000. సో ఆ జాకెట్స్లో ఓపెన్ చేస్తే ఎన్ని మంచివి ఉంటాయో ఎన్ని ఫ్రాడ్ ఉంటాయో కూడా తెలియదు. సో టోటల్ రిస్క్ నీదే. సో టోటల్ రిస్క్ మీదే ఉంటుంది. సో అండ్ దాంట్లో నువ్వు చేయాల తర్వాత నువ్వు అప్పుడు ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ 200కి ఒక జాకెట్ తీసుకున్నావు, దాన్ని నువ్వు 250 పెడితే 50 రూపీస్ ప్రాఫిట్ అనుకుంటావు, బట్ యాక్చువల్ నువ్వు లాస్ అవుతావు. సో పెట్టుకోవాలి. ఇప్పుడు నీకు టోటల్ 26,000 పడ్డది. సో నీకు ఆ జాకెట్స్ చూడాలి నువ్వు ఎన్ని మంచివి ఉంటాయి, ఎన్ని బాగాలేవు, ఎన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, ఎన్ని అసలు సేల్ కావు. సో కస్టమర్స్ కన్నా బిఫోర్ నువ్వు ఐడెంటిఫై చేయాలి. సో ఇవి సేల్ అవుతాయా కావా అని. కానీ అన్నీ సేల్ అవుతాయి. సో నువ్వు కొంచెం కాన్సన్ట్రేషన్ మనం పెడితే లైక్ ఏంటంటే ఇప్పుడు మంచి జాకెట్స్ వితౌట్ డిఫెక్ట్స్ ఏమైతే ఉంటాయో అవి సపరేట్ చేసి, కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. డిఫెక్ట్స్ అంటే జిప్ పోవడము అవి మనం కొత్త జిప్ వేయాల్సిన ఇది కూడా లేదు. జస్ట్ హుక్ తీసుకొని వచ్చి ఆ జిప్ సెట్ చేస్తే అయిపోద్ది. సో ఇంకా ఒకటి కానీ యూ కెన్ మేక్ మోర్ మనీ ఆన్ థ్రిఫ్ట్. ఇఫ్ యూ వాంట్ ఎర్న్ మనీ, థ్రిఫ్ట్ బిజినెస్ చాలా బెస్ట్. ఇఫ్ యూ వాంట్ టు స్టెప్ అప్ టు ద న్యూ థింగ్స్ కొంచెం టఫ్ అవుతుంది. బెస్ట్ మీకు నార్మల్ నేను ఏం ఆర్డర్ చేసినా ఇదిగోండి ట్రాక్స్ మనం ఇతని దగ్గర ఎక్కువ ఆర్డర్ చేస్తాము. సో మనం పంపిన స్క్రీన్ షాట్స్ కూడా చూపిస్తాం. ఇది అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ ఉంటాయి. జాకెట్స్ వేరే అమౌంట్, స్వెట్ షర్ట్స్ వేరే అమౌంట్, టీ షర్ట్స్ వేరే అమౌంట్. ఇది సో ఇతను జెన్యూన్, ఎందుకంటే పర్సనల్లీ మనమే ఆర్డర్ చేస్తాం తన దగ్గర. తన తర్వాత ఇంకా మీరు కావాలి అంటే ఇతను ఉండడు. ఇతనికి మనం పెట్టిన అమౌంట్ ఇంకా
ఇతను పైన నంబర్ కూడా ఉంది, మీరు కావాలంటే నంబర్ తీసుకోవచ్చు. లేదు పర్సనల్లీ కావాలంటే అది కూడా నేను సపరేట్ మెన్షన్ చేస్తాను. అండ్ ఈడ కూడా ఇది సో అట్లా ఇంకోటి మీరు లాట్. సో వీళ్ళు ఏమైతే ఉంటారో వీళ్ళందరు జనం, సో ఎక్కువ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంకొకటి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద రిస్క్. ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబుల్ ఫర్ టు టేక్ ఎనీ రిస్క్. నేనైతే ఏం రిస్క్ తీసుకోలేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళతోనే మాట్లాడండి. సో అమౌంట్ కానీ బార్గెనింగ్ కానీ, బార్గెన్ అయితే కంపల్సరీ చేయండి, బార్గెన్ కానీ. సో ఇది ఎందుకంటే ఇప్పుడు నేను థ్రిఫ్ట్ స్టాప్ చేస్తుండా, ఈ కాంటాక్ట్స్ ఏం నాకు యూజ్ లేదు కాబట్టి. ఇంకోటి చాలామంది అడిగారు, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, స్టార్ట్ చేయాలి, కొంచెం గైడ్ చేయ బ్రో అది ఇది అంటే, సో చెప్తుండా. అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మన స్టాకు ఇంకొకటి, సో మ్యానుఫ్యాక్చరర్స్కు మా న్యూ స్టైల్స్ అవన్నీ ఇచ్చినాం. సో వాళ్ళు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంది. మన స్టాక్ రావడానికి ఇంకా కొద్దిగా లేట్ అవుద్ది. అప్పటి వరకు ఇఫ్ ఇట్ పాసిబుల్ థ్రిఫ్ట్ గురించి ఏమైనా గైడెన్స్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్.